అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లు మిర్చి రైతుల పరిస్థితి మారింది. గత ఏడాది సిరులు కురిపించిన పంటే ఇప్పుడు కన్నీరు పెట్టిస్తోంది. అన్నదాతలకు కనీసం పెట్టుబడి కూడా చేతికి రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. గుంటూరు జిల్లాలో రైతుల పాలిట మిర్చి ఎందుకు శాపంగా మారింది? ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా ధరల పతనం మాత్రం ఆగడం లేదా? ఎర్ర బంగారం కర్షకులకు కన్నీరు తెప్పిస్తోంది. కష్టాల్లో ఆదుకోవలసిన పంటే అన్నదాతను అప్పుల పాలు చేస్తోంది. ఒక ఏడాది మిర్చి ధర ఆకాశాన్నంటితే మరో ఏడాది పాతాళంలోకి పడిపోతోంది. ఒడిదుడుకులకు మధ్య మిర్చి రైతులు నష్టాల పాలవుతున్నారు. గతేడాది క్వింటా మిర్చి ధర సగటున 20,000 నుంచి 25,000 వరకు పలికింది. సాధారణ రకాలైన నెంబర్ 5, 334, 341, 210 వంటి రకాలు, స్పెషల్ రకం తేజ, షార్క్ 1, బంగారం, బాడిగా, బుల్లెట్, దేవనూరు డీలెక్స్, ఆరుమూరు రకం రికార్డు స్థాయి ధరలు పలికాయి. క్వాలిటీ లేని మిర్చి కూడా 15,000కు తగ్గలేదు. దీంతో ఈ ఏడాది మిర్చి సాగుపై రైతులు ఆసక్తి చూపించారు. అదే సమయంలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెరగడంతో పెట్టుబడి డబుల్ అయింది. పురుగుల మందు, కూలీలు, సేద్యం, బలం మందు ఇవన్నీ పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోయినాయి సార్. రైతు కాడికి వస్తాక మేము అడిగి కొనుగోలు కోరివి అయింది. వాళ్ళు చెప్పినట్టు మీరు కొనాలా 50 అని. రైతులు అమ్మేటివి ఏం వాళ్ళు చెప్పినట్టు మేము ఇవ్వాలా. గతేడాది నల్లతామర తెగులుతో పెట్టుబడులు పెరిగితే ఈ ఏడాది నల్లతామరతో పాటు ఎర్రతామర, తెల్లదోమ వంటి తెగుళ్లు సోకాయి. దీంతో అన్నదాతలకు పెట్టుబడులు అధికమయ్యాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు పురుగుమందులు అధికంగా వాడాల్సొచ్చింది. ఇక కోతల ఖర్చు కూడా తడిసి మోపెడైంది. కూలీలకు రోజుకు 300 ఇస్తే ఈ ఏడాది మరింతగా డిమాండ్ పెరిగింది. 500 నుంచి 700 వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎకరాకు 50 నుంచి 80,000 వరకు ఖర్చులు పెరిగాయి. మంచి ధరొస్తే పెట్టుబడులు తిరిగొస్తాయని భావించిన రైతులకు చొక్కెదురైంది. తామొకటి తెలిస్తే దైవమొకటి తలచిందే. మార్కెట్లోకి పంటొచ్చే సమయానికి ధరల పతనం మొదలైంది. గతేడాది సాధారణ వెరైటీలు కూడా 20,000 పలికితే ఈసారి 10,000 కూడా దక్కటం లేదు. మరి మందులు సరిగా పనిచేయకుండా నీళ్ళ మందులు సరిగా పనిచేయడం లేదు. 1 లీటర్ డబ్బు వచ్చేసి కనీసం అంటే 3,500, 4,000 ఉంది. అటాటివి ఇంతే. ఇది 1/2 లీటర్ డబ్బా వచ్చేసి 3,000. తెగులు నల్లికి, ఇంత బూడిదికి, పురుగుకు అందిస్తారు. అవి సరిగా పనిచేయడం లేదు. తీసుకోవడం ఏమో బాగా నచ్చగా లెక్క తీసుకుంటున్నారు. వీటికి వచ్చి చూస్తే అది 99 రూపాయలు పోతుంది. స్పెషల్ వెరైటీలు కూడా గతంలో 25,000 పలికాయి. ప్రస్తుతం 10 నుంచి 14,000 మధ్య ధరలు ఊగిసలాడుతున్నాయి. అన్ని రకాల మిర్చి సాగు చేసిన రైతులు నష్టాల పాలవక తప్పలేదు. దిగుబడిలో పెద్దగా తేడా లేకపోయినా ధరల పతనంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ధరల తగ్గుదలతో రైతులు రోడ్డెక్కారు. దీంతో ప్రభుత్వం 11,781 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. అయినా ధరల్లో పెరుగుదల మాత్రం కనిపించలేదు. ఇప్పటికీ మార్కెట్లో క్వింటా మిర్చి 9,000 నుంచి 14,000 లోపే పలుకుతోంది. ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేకపోవడం కూడా ధరలు పడిపోవడానికి కారణమని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. చిన్న రైతు మామూలు మందులు పెట్టుబడికి అరకల బొరకలు అన్ని వేసుకుంటే 2 లక్షలు 5 ఎకరానికి. దిగుబడులు తగ్గినాయి. అసలు కొనేవాడు నాదులే లేడు, ఊర్లలో లేదు. వీడికి తెచ్చినా కానీ కూలి ఏమో మనిషికి 600 పోసిన కూలి. అసలు రైతులు మరింత పొలం వేసినోడు మందు సత్తడు. మరీ దారుణం ఈ సంవత్సరం. మన మిర్చికి చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, బర్మా, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి మిర్చి ఎగుమతులు తగ్గిపోయాయి. మిర్చికి డిమాండ్ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. అటు కర్ణాటకలో మిర్చి సాగు చేసే రైతులకు అక్కడి మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో అక్కడి అన్నదాతలు గుంటూరు మిర్చి యార్డుకు భారీగా మిర్చి తీసుకొస్తున్నారు. ధరల పతనానికి ఇది కూడా మరో కారణమని అంటున్నారు. ప్రతి ఒక్కటి ఈ నెల పెరుగుతుంది, రేపు నెల పెరుగుతుంది. దాదాపు ఇప్పుడు 4 నెలలు అయింది. ఎక్స్పోర్ట్ లేదు. 20,000, 30,000 కాయలు ఇప్పుడు 10,000 పోతే ఒక్కో ఎకరాకి తెంపడానికి 1,00,000 రూపాయలు, 1,50,000 కూలి అవుతుంది. దిగుబడి వచ్చేసి 20 కింటాలు వచ్చింది. కింట ఇప్పుడు 10,000 పోయినా కూడా 2 లక్షలు అయింది. 2 లక్షలకి 1,00,000 రూపాయలు కూలీలకు పోతే మాకు 1,00,000 రూపాయలు మందులు పెట్టారు. ఎకరాకి 50,000, 60,000 మందులు కొట్టినాము. మరి ఎట్లా మాకు రైతులు గిట్టుబాటు ధర లేదు అసలు. మాకు ఎకరా మిర్చి పండించడానికి
ఎకరానికి 15,000 ఖర్చవుతుంటే రైతుకు మార్కెట్లో 10 నుంచి 11,000 మాత్రమే దక్కుతోంది. క్వింటాకు 4 నుంచి 5,000 వరకు నష్టపోతున్నారు. మిర్చి సాగు చేసిన రైతు సగటున 80,000 నుంచి ₹1,00,000 వరకు నష్టపోతున్నారు. ధరల పతనంతో మిర్చి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. వ్యాపారులు అడిగిన ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఏడాది మిర్చి సాగు చెయ్యాలంటేనే భయపడాల్సిన పరిస్థితులొస్తున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు. మిర్చి సాగు చేస్తే అప్పుల పాలు కావాల్సిందేనా? ప్రస్తుతం ఎర్ర బంగారం పండించిన రైతులకు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదా? ధరల పతనంతో మిర్చి సాగుకు దండం బాబోయ్ అనాల్సిన పరిస్థితులు వచ్చేశాయా? మిర్చి రైతుకు ఎందుకీ దుస్థితి? రైతు మిర్చిని ఎర్ర బంగారంగా భావిస్తాడు. పంట వేసినప్పటి నుంచి ఎన్నో కలలు కంటాడు. గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోతాయని ఆశతో ఎదురుచూస్తాడు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇలా ఒక్కొక్క రైతు ప్లాన్ ఒక్కో రకంగా ఉంటుంది. పెట్టుబడి లక్షలు దాటుతున్నా ఎక్కడా వెనక్కు తగ్గడు. ప్రస్తుతం మిర్చి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. లక్షలు ఖర్చు చేసి ఆరుగాలం శ్రమిస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ఓవైపు దిగుబడి తగ్గిపోవడం, మరోవైపు డిమాండ్ తగ్గిపోవడంతో కర్షకుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది. పోనీ ఏదో పండిన కాడికి మిర్చిని మార్కెట్ యార్డుకు తీసుకొస్తే రైతును వెక్కిరిస్తున్నట్లుగా ధర పాతాళానికి పడిపోయింది. ఒకవైపు సాగుకు పెట్టుబడి పెరుగుతుంటే మరోవైపు ధరలు మాత్రం పడిపోతున్నాయి. 2 ఏళ్ల క్రితం నుంచి ధర పలికింది. గత ఏడాది మొదట్లో కొంత మెరుగ్గా ఉన్నా ఆ తర్వాత పడిపోతూ వచ్చింది. ఒక్కరోజు కూడా మిర్చి ధర పెరిగిన పాపాన పోలేదు. కర్నూలు మార్కెట్ యార్డులో మిర్చిని తెచ్చిన రైతు ముఖాల్లో దీనస్థితి కనిపిస్తోంది. రెక్కల కష్టం చేసుకుని పండించిన పంట అమ్ముకోవాలంటే పడిగాపులు కాయాల్సొస్తోంది. మిర్చి కొనుగోలుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అతి కష్టం మీద వ్యాపారులు మిర్చి కొనుగోలు చేసినా ధర మరీ తక్కువగా చెప్తున్నారు. రకాన్ని బట్టి క్వింటాలు 4,500 నుంచి 10,000 వరకు ధర పలుకుతోంది. ఎండుమిర్చి సాగుకు రైతులు ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెడితే వచ్చేది మాత్రం వేలల్లో ఉంటోంది. ఎగుమతులు తగ్గిపోవడంతోనే పతనానికి కారణమని చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ అయితే ఏం లేదు. ధర అనేది మనకి తేజ రకం వచ్చేసి 11,000 నుంచి 12,000, 13,000 దాకా అవుతుంది. మీడియం క్వాలిటీ అనేది 9,000, 10,000, 8,000 అట్లా క్వాలిటీని బట్టి అట్లా అవుతుంది. తేజ రకం ఈసారి తగ్గింది. మార్కెట్లో స్టాకులు ఏవి స్టాకులు ఉన్నాయి, స్టాక్ అయిపోలేదు. పాత స్టాక్ అట్లే ఉన్నాయి. కొంచెం రాలేదు, రేటు రాలేదు. 2022-23లో మంచి ధరలు పలికాయి. ఏ రకం మిర్చి అయినా కనీస ధర క్వింటాలుకు 26,000 ఉండేది. మిర్చి సాగు చేసిన రైతులకు డబ్బులు బాగా రావడంతో ఈసారి సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. కర్నూలు జిల్లాలో 156,000 ఎకరాలు సాగు చేశారు. అయితే ధర సగానికి పడిపోయింది. బ్యాదిగి రకం మిర్చి క్వింటాలు 56,000 వరకు దక్కింది. ప్రస్తుతం బ్యాదిగి రకం మిర్చిని అడిగేవారే లేరు. కొన్ని రకాల మిర్చిని కనీసం 6,000కు కొనడం లేదని రైతులు వాపోతున్నారు. కనీసం 6,000 రూపాయలు రాస్తే రైతు ఎక్కడ పోలా? ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా రైతుల్ని? కింటానికి వచ్చేసి 30-40 మంది కూలీలు ఎదురున్నారు. ఒక్క మనిషికి 500 రూపాయలు కూలి ఇస్తున్నాము. మరి కూలి ఇచ్చి కూడా మనం ఎక్కడ పోవాలి? రైతులము నష్టపోయి ఏడ్చుకుంటూ ఇంటికి పోవాల్సి వస్తుంది. పురుగు మందులు తాగాల్సి కూడా వస్తుంది అవసరం వస్తే. అప్పుల బాధలతో రైతులు అల్లాడిపోతున్నారు. ఎకరా మిర్చి సాగుకు పెట్టుబడి ఖర్చు 1,50,000 నుంచి 1,80,000 పైమాటే. కౌలు రైతుకైతే ఎకరా సాగుకు 2 లక్షలు దాటుతుంది. నాట్లు, కూలీలు, మందుల ఖర్చులు రైతుకు తడిసి మోపిడవుతున్నాయి. 5 ఎకరాలు మిర్చి సాగు చేస్తే 10 లక్షల పెట్టుబడి ఖర్చవుతుంది. ఇదంతా రైతు కుటుంబం చేసిన శ్రమ మినహాయిస్తేనే మిర్చి పంటను తెగుళ్ల నుంచి కాపాడుకోవాలంటే నిత్యం పురుగుల మందులు కొట్టాల్సిందే. 6 నెలల కాలంలో ఎండుమిర్చి పంటకు కనీసం 20 సార్లు మందు కొట్టాలి. తెగులు సోకితే మందుల భారం మరింత పెరుగుతుంది. అదే 2,500, 2,600 వరకు ఇప్పుడు రేటు పలికినా కానీ కూలీల ఖర్చుకి కూలీలకు కూడా వెళ్తలేదు. ఇప్పుడు మిరప పంట వేసిన రైతుకి నష్టం తప్ప లాభం అయితే ఏం లేదు. పిచికారు చేయడానికి ఒక్కొక్కరికి ఒక ఎకరాకు వచ్చేసి 1,00,000 రూపాయలు అవుతుంది. ఎండుమిర్చి దిగుబడి ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది. ఎకరాకు సాధారణంగా 20 క్వింటాలు దిగుబడి వస్తుంది. బాగా పండితే 30 క్వింటాల దిగుబడి రావచ్చు. వాతావరణ పరిస్థితులు సరిగా లేక సరిగా శుద్ధి చేయని విత్తనాలు కంపెనీలు సరఫరా చేయడం, తెగులు వంటి కారణాలతో ఈ ఏడాది దిగుబడి ఎకరాకు 10 క్వింటాల లోపే వచ్చింది. కొందరికి 3 నుంచి 4 క్వింటాలు కూడా దిగుబడి రాని పరిస్థితి ఏర్పడింది. ఎండుమిర్చి రైతును దిగుబడి ఎంత దెబ్బ కొట్టిందో ధర కూడా అంతే దెబ్బతీసింది. మందులకి, కూలోళ్ళకి, ఏరడానికి, దాన్ని తెంపడానికి, ఫస్ట్ నుండి నాటడానికి అన్నిటికీ ఎకరాకి 1,00,000 మీద వస్తుంది ఖర్చు.
అట్లా ఖర్చు భరాయించడానికే అయితలేదు మాకు రైతులకు ఇట్లా అగ్గోపోతే. నేను 14 ఎకరాలు వేసినాను సార్, ఇక్కడికి ఒక 40 క్వింటాలు తెచ్చినాం సార్. ఎంత 8,000 9,000 అట్లా పోతుంది. ఇది నష్టమే సార్. కేంద్ర ప్రభుత్వం ఎండుమిర్చి ఎగుమతులపై నిషేధం విధించడంతో కోల్డ్ స్టోరేజీ గోడౌన్లలో నిల్వలు పెరిగిపోతున్నాయి. దీంతో మిర్చి ధర అసాధారణంగా పడిపోయింది. కొత్తగా కొనుగోలు చేసే మిర్చిని నిల్వ ఉంచడానికి గోడౌన్లలో స్థలం లేకుండా పోయింది. ప్రభుత్వం ప్రకటించిన ధర కూడా రైతులకు దక్కలేదు. వాస్తవంగా ధర కూడా గిట్టుబాటు కాదు. దిగుబడి తగ్గడంతో ప్రభుత్వం ప్రకటించిన ధర కూడా సరిపోదు. అయినా ఆ ధర కూడా రైతుకు దక్కలేదు.